75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నగరంలోని రామ్ నగర్ లో గల హ్యూమన్ రైట్ కౌన్సిల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జాతీయ కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జడ్జి వరప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కౌన్సిల్ సభ్యులు జాతీయ గీతాలపించే గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా జడ్జి వరప్రసాద్ మంత్రి శ్యామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మనల్ని మనమే పరిపాలించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు, స్వాతంత్ర పోరాట యోధులు స్మరించుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యమన్నారు. రాజ్యాంగ ఫలాలతోనే సమానత్వం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజున స్వేచ్ఛగా ఇలా జీవనం గడుపుతున్నామని అంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగఫలమే ఇది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లుగాను ఎక్కడైతే మనం హాయిగా ఆనందంగా స్వతంత్రంగా మన యొక్క తలని గౌరవంగా ఎత్తి బ్రతకగలుగుతామో, స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతామో అప్పుడే మనం చక్కగా జీవనాన్ని గడపగలం. అందుచేతను మన యొక్క ఈ గణతంత్ర దినోత్సవం యొక్క స్ఫూర్తిని తీసుకొని మనమందరము దేశానికి పునరంకితం అవుతూ అందరికీ కూడాను సమన్యాయం అందేటట్టుగాను కృషి చేస్తూ మన మానవ హక్కులకు సంబంధించి శాస్త్రి గారు శ్యామ్ ప్రసాద్ గారు చాలా కృషి చేస్తున్నారు. వారి యొక్క కౌన్సిల్ సభ్యులు కూడాను చాలా ఎక్కువగా కృషి చేస్తున్నారు. అందుచేతను మానవ హక్కులకు ఏమాత్రం విఘాతం కలిగినా, ఉల్లంఘన కలిగినా కూడాను పౌరులందరూ జాగృతమై ఇవి తెలియని వాళ్ళకి తెలియజేసి వాళ్ళ హక్కులు పునరుద్ధరణ కోసం పోరాటం చేయాలని చెప్పి అందరి తరఫున ఆశిస్తూ మరొకసారి అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన భారతదేశంలో ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. ఎన్నో చోట్ల ఎన్నో హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా ఈరోజు మనకు ఆశాకిరణంగా ఉన్నది న్యాయ వ్యవస్థ మాత్రమే. ఎప్పటికప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని అటు పాలకుల్ని కానీ ఇటు ఎవరైతే హక్కుల ఉల్లంఘన పాల్పడుతున్నారో వాళ్ళని చర్యలు తీసుకొని హక్కులు పరిరక్షిస్తున్నందుకు మేము న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. గత 75 సంవత్సరాలుగా తీసుకున్నట్టయితే న్యాయ వ్యవస్థ జోక్యంతో ఎన్నో హక్కులు కాపాడబడ్డాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన సుమారు 65 ఆదేశాల్లో అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 దీని ప్రకారం ప్రతి మనిషికి గౌరవప్రదంగా స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పిస్తుంది. ఈ హక్కును కాపాడుతూ మా సంస్థ రాజకీయాలకు అతీతంగా కేవలం మానవ హక్కుల పరిరక్షణ కోసం మాత్రం కృషి చేస్తూ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరోసారి మీ అందరికీ కూడాను, ముఖ్యంగా జర్నలిజంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చేస్తూ మా పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి జడ్జి వరప్రసాద్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినందుకు వారికి కూడా మీ మనందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్.